Hi friends, welcome back to our channel Kavitha Recipes and Vlogs. Today our video is a vlog. చాలా రోజుల నుండి నేను చాలా వీడియోస్ చేయలేదు, ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఇంకా వ్లాగ్స్ కూడా చేస్తాను చెప్పాను, అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు నాకు ఒక ఐడియా వచ్చింది. స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి, అప్పుడు జూన్ 13కి రీఓపెన్ అయ్యాయి. కాకుంటే ఇవాళ 2 days అయిపోయింది, లేట్ అయిపోయింది. కాకుంటే 2 days లేట్ వెళ్ళాలంట. సో ఇప్పుడు స్టేషనరీ, నేను స్కూల్కి వెళ్ళడానికి ఎలా రెడీ అవుతాను. యాక్చువల్లీ డ్రెస్ వచ్చేసింది, చూపిస్తాను నీకు. ఫస్ట్ స్టేషనరీ నేను ఏమి తెచ్చుకున్నాను ఏది అనేది చూపిస్తాను. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ బుక్ కవర్, ట్రాన్స్పరెంట్గా చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ బుక్ కవర్ తీసుకున్నాను. అంటే మామూలుగా కొన్ని తీసుకున్నాను, ఫస్ట్ కలర్ ఉండేవి ఆరెంజ్ కలర్. కాకుంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ తీసుకోవాలి, ఎప్పుడు అవే కాకుండా కొత్త వేసుకోవాలి అనిపించింది, అందుకని ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను. అండ్ నోట్బుక్స్ తీసుకున్నాను. స్టిక్కర్స్ బార్బీవి. ఇక్కడ మనకు ఏమొచ్చేసి నేమ్, స్కూల్, సబ్జెక్ట్, స్టడీ, డివిజన్, రోల్ నెంబర్, మొత్తం 16 వస్తాయి. 16 ఉన్నాయి. నా దగ్గర 15 నోట్బుక్స్ తీసుకున్నాను. నేనైతే చూపిస్తాను. సో మీ ముందు ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఇందులో 12 ఉన్నాయి బుక్స్, ఇంకా ఇందులో 15 నోట్బుక్స్. టెక్స్ట్ బుక్స్ అనేవి ఇంకా రాలేదు, జూన్ 25 తర్వాత వస్తాయి. సో ఆ స్టేషనరీ వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు చూపిస్తాను, అది ఒక వీడియో తీస్తాను. ప్రస్తుతానికైతే నోట్బుక్స్ తెచ్చుకున్నాను. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాను. సంథింగ్ ఇస్ హియర్. సో దీస్ ఆర్ మై బుక్స్. ఫ్లవర్స్ వచ్చాయి. ఫారెస్ట్, కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి, కొన్ని అంటే మొత్తం ట్రీస్ ఉన్నాయి. ట్రీస్, ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి బుక్స్. అండ్ మీకు నోట్స్ గురించి చెప్పలేదు. ఒక్క నోట్స్కి కాస్ట్ వచ్చేసి 49 రూపీస్ పడుతుంది. 49 రూపీస్. పేజెస్ వచ్చేసి 164 పేజెస్ ఉంటాయి. 164 పేజెస్, మీడియం సైజు. సాతి కంపెనీ. ఫస్ట్ బుక్ కవర్ కోసం సైజ్ చూసి ఇలా కట్ చేసుకున్నాను బుక్ కవర్. ఆ తర్వాత ఇలా మిడిల్లోకి తీసుకుని ప్లేస్ చేసుకోవాలి. సైజ్ చూసి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సైడ్స్ ఉంటాయి, ఇలా సైడ్స్ కొద్దిగా లేపుకోవాలి. ఆ తర్వాత 2 sides అలా చేసుకోవాలి. ఇలా 2 sides ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా బుక్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి.
ఇలా ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ స్టాప్లో పెట్టేయాలి. ఇలా కలుపుకొని కొట్టుకోవాలి. ఇలా సైడ్స్కి 2 మాత్రమే కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ చేసుకోవాలి. అలా 2 సైడ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్ అయిపోయింది. అలా సెట్ కావాలి. ట్రాన్స్పరెంట్ తీసుకున్నా కాబట్టి ఇలా ఉంటుంది. అంటే ఇంత ఇలా చేసుకోవాలి. బుక్ కలరింగ్ సో ఈ 15 టోటల్ బుక్స్ కలిపి మొత్తం బుక్ కవర్ చేయడానికి నాకు 2 hours టైం పట్టింది. మెల్లిగా తీస్తున్నా. 15 బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు స్టిక్కర్స్ ఇస్తాం. అప్పుడు చూపించారు కదా బార్బీ. ఫస్ట్ ఏమి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సో ఇలా స్టిక్ చేసుకుంటాను. అన్నిటికీ స్టిక్ చేసాక చూపిస్తాను. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేశాను. ఎలా ఉందో చెప్పండి.